మీ సొంత ఊరిలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్స్లలో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ అలాగే ఆపరేటర్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి గవర్నమెంట్ నుంచి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి ఎనీ 12th పాస్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. తప్పనిసరిగా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న సిఎస్ఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఆధార్ సూపర్వైజర్ అలాగే ఆపరేటర్ వేకెన్సీస్కి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్ విధానంలోనే ఈ యొక్క వేకెన్సీస్కి మనం అప్లై చేసుకోవాలి. టోటల్గా మనకి 344 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి cssi.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మరిన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓవర్వ్యూ కనుక చూసినట్లయితే సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఆర్గనైజేషన్ కూడా అదే అనమాట. సో జాబ్ రోల్ వచ్చేసి ఆధార్ సూపర్వైజర్స్ అలాగే ఆపరేటర్ వేకెన్సీస్. పాన్ ఇండియా వైడ్గా ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మన తెలుగు స్టేట్లో కూడా వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. సో మాకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం 18 ఉండాలి. మ్యాక్సిమం ఎంత ఏజ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇదే వీడియోలో ఎంత అమౌంట్ పే చేస్తారు అండ్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, సో ఏ విధంగా అప్లై చేయాలి, సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఈరోజు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారు. లోకి వెళ్ళినట్లయితే ఒక కామన్ సర్వీసెస్ సెంటర్, సిఎస్సి అంటే మనము కామన్ సర్వీసెస్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్లో పనిచేస్తుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల మనకి ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ May 20 వరకు అయితే టైం ఉంది. సో మనకి ఇక్కడ చాలా స్టేట్లు అయితే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఇక్కడ ప్రజెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారో డెఫినెట్గా మీ యొక్క జిల్లా నేమ్ అనేది వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి డిస్ట్రిక్ట్ వారికి అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు. మనకి ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జిల్లా నేమ్ అనేది కామెంట్ రూపంలో అయితే తెలపండి. ఇక్కడ మనకి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ అని చెప్పేస్తుంది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ 20 May వరకు అయితే టైం ఉంది. మీరు ఇక్కడ అప్లై చేయడానికి అప్లై నో పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక పేజ్ అనేది ఇలా మీకు అప్డేట్ అయితే అవుతుందన్నమాట. సో అక్కడ మీకు చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ అప్లై చేయాలనుకుంటే అక్కడ దానిపైన క్లిక్ చేయాలన్నమాట. సో మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి చూడండి, మీకు మినిమం ఏజ్ 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం ఎంత ఏజ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో రెమ్యునరేషన్ అంటే సాలరీ ఎంత పే చేస్తారంటే, సో మీకు ఆధార్ సెంటర్లో పోస్టింగ్ ఇస్తారు కదా, అక్కడ వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి వర్క్ని బేస్ చేసుకొని మినిమం మనకి 15 నుంచి మ్యాక్సిమం 20,000 వరకు అయితే అమౌంట్ అయితే మనకి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. మీ సొంత ఊరిలో మీ సొంత ఊరికి దగ్గరలోనే మీరు ఈ యొక్క జాబ్ అనేది చక్కగా చేసుకోవచ్చు. మంచి కంప్యూటర్ బేసిక్ స్కిల్స్ ఉండాలి అండ్ మీకు దీనికి సంబంధించి సో ఏ విధంగా అప్లై చేయాలో కూడా చెప్తాను. జాగ్రత్తగా అయితే చూడండి. ఇక్కడ మీరు ఏదైతే జాబ్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ మీకు అప్లై నో అని చెప్పేసి బటన్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకు అప్లై చేయడానికి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్, మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఇవ్వండి, లేకుంటే 0 అని చెప్పేసి ఇవ్వండి. తర్వాత స్టేట్ అండ్ మీ యొక్క డిస్ట్రిక్ట్, రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చిన తర్వాత సో రెజ్యూమే అనేది అప్లోడ్ చేయాలి. మీ యొక్క రెజ్యూమే మీకు శాంపుల్ రెజ్యూమే మన టెలిగ్రామ్లో ఉంటుంది, కావాలంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి. తర్వాత సో ఆధార్ సూపర్వైజర్ సర్టిఫికేట్, ఇది ఇప్పుడు ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. అది ఆ ప్రాసెస్ కూడా చూసేసి ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేసి ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. మనకి ఇప్పుడు ఏదైతే ఆధార్ సెంటర్లలో వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చాయి కదా, సూపర్వైజర్ అలాగే ఆపరేటర్ వేకెన్సీస్కి సంబంధించి, అయితే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి సో మీకు అప్లై చేసేటప్పుడు అక్కడ సర్టిఫికేట్ అనేది అడుగుతుంది. అంటే సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి అని చెప్పేసి అయితే అడుగుతుంది. అయితే మీరు ఈ యొక్క ఆధార్ సెంటర్స్లలో వర్క్ చేయడానికి సంబంధించి మీరు సర్టిఫికేషన్ అనేది చేయాలన్నమాట. సో దానికి సంబంధించి కానీ మీరు ఇక్కడ వెబ్సైట్ అనేది ఈ యొక్క ఆధార్స్కి సంబంధించి మరొక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. UIDAINSEIT ఈ యొక్క వెబ్సైట్ అనేది లింక్ కూడా మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు క్రియేట్ ఎ న్యూ యూజర్ పైన క్లిక్ చేయాలి. సో క్రియేట్ ఎ న్యూ యూజర్ పైన క్లిక్ చేసేసి అప్లోడ్ XML ఫైల్ అని చెప్పేసి అంటుంది. సో ఇదే ఎక్కడి నుంచి తీసుకురావాలంటే మనకు డైరెక్ట్గా ఆధార్కి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అవ్వాలి. సో అది కూడా చెప్తాను. సో ఆ యొక్క XML ఫైల్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన తర్వాత షేర్ కోడ్కి సంబంధించి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసేసి సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసి మనం ఇందులో మొత్తం ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకొని
లాగిన్ అయిన తర్వాత ఏంటి అంటే మనం ఇందులో ఆ యొక్క ఫీజు ఉంటుంది ఎగ్జామినేషన్కి సంబంధించి. సో ఇక్కడ ఫీ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. ఆ యొక్క ఫీ అనేది పే చేసేసి ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఏంటి అంటే మీకు వాళ్ళు సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆ సర్టిఫికేట్ అనేది మనము ఈ యొక్క సూపర్వైజర్గా కానీ ఆపరేటర్గా కానీ వర్క్ చేయడానికి కంపల్సరీ అనమాట. సో ఆ సర్టిఫికేట్ అనేది మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఒకవేళ సర్టిఫికేట్ ప్రజెంట్ లేకపోతే ప్రాబ్లం లేదు. మనకి ఇప్పుడు కాకపోయినా మళ్ళీ మనకి ఫర్దర్గా కూడా నోటిఫికేషన్ అది వస్తుంది. అప్పుడు మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. అంటే ఎవరికైతే కంపల్సరీగా నాకు ఆధార్ సెంటర్లో వర్క్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి ఉంటారు కదా, సో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది. సో మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చేసి కంపల్సరీగా మీరు ఇందులో న్యూ యూజర్ పైన క్లిక్ చేసి ఇందులో మొత్తం కూడా ప్రొఫైల్ అనేది రెడీ చేసుకొని ఆ టెస్ట్ అనేది వీళ్ళు ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ అనేది మనము అటెంప్ట్ చేసిన తర్వాత సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ XML ఫైల్ అనేది ఎలా అప్లోడ్ చేయాలి అది కూడా మీకు చూపిస్తాను. XML ఫైల్ అనేది అప్లోడ్ చేయడానికి ఒక వెబ్సైట్ ఏదైతే ఉందో మై ఆధార్ UIDAIకి సంబంధించి వెబ్సైట్లోకి మీరు వెళ్ళేసి ఫస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసేసి సో మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి అక్కడ మీరు క్యాప్చా ఇచ్చేసి లాగిన్ విత్ OTP పైన క్లిక్ చేస్తే మీ ఆధార్కి లింక్ అయిపోయినటువంటి నెంబర్కి OTP వెళ్తుంది. ఆ యొక్క OTP ఎంటర్ చేస్తే మీ యొక్క లాగిన్ అయితే అవుతుందన్నమాట ఆధార్కి సంబంధించి. ఆధార్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత కొంచెం ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఆఫ్లైన్ KYC అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక 4 డిజిట్స్కి సంబంధించి మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. మీకు నచ్చినటువంటి డిజిట్స్ అనేవి ఇక్కడ ఇచ్చేసి సో డైరెక్ట్గా డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మనము డైరెక్ట్గా మీరు సేవ్ చేసేసుకోండి. డైరెక్ట్గా సేవ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయదు, డైరెక్ట్గా సేవ్ చేసుకొని ఆ ఫైల్ని అప్లోడ్ చేయాలి. మీరు యొక్క XML ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ షేర్ కోడ్ అనేది ఎంటర్ చేసి ఎక్స్ట్రాక్ట్ పైన క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వ్యాలిడేట్ పైన క్లిక్ చేస్తే సో మీరు తర్వాత ఆ యొక్క OTP వస్తుంది. ఆ OTP అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సో తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేయాలి. ఇక XML డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసి OTP అనేది ఎంట్రీ చేసిన తర్వాత మనకి ఒక రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో మీకు ఆ స్క్రీన్ పైన ఆ యొక్క ID అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. సో దాని త్రూగా మనము లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత కూడా ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ లాగిన్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ చేసిన తర్వాత మనకి బ్యాంకు నుంచి ఒక అథరైజేషన్ లెటర్ కూడా అప్లోడ్ చేయాలి. అవన్నీ చేసిన తర్వాత ఏంటి అంటే మనకు అప్పుడు ఆ యొక్క టెస్ట్కి సంబంధించి వాళ్ళు ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ చేస్తారు. సో దాన్ని బట్టి మనము ఆ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇలా మనము ఈ యొక్క సర్టిఫికేట్ అనేది పొందొచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి ఆధార్ సెంటర్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి వరుసగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు జిల్లాల వారిగా. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో తప్పనిసరిగా ఒక ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని మీకు కంపల్సరీగా UIDAIకి సంబంధించి ఆధార్ ఆపరేటర్ అండ్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో మీకు ఎలా పొందాలో కూడా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకుని మీకు ఫర్దర్గా అయితే యూజ్ అవుతుంది ఫ్యూచర్లో, ఎప్పుడు కాకపోయినా. సో మీకు LMS సర్టిఫికేషన్కి సంబంధించి వెబ్సైట్ ఇక్కడ మీకు ఇచ్చాను. అక్కడ వెబ్సైట్లోకి వెళ్ళేసి ID అండ్ పాస్వర్డ్తో లాగిన్ ఈ సర్టిఫికేట్కి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ పెడతారు. అది పెద్ద రిటర్న్ టెస్ట్ అయితే కాదు. ఒక ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. దాని త్రూగా మనము అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఇక అప్లై లింక్ అండ్ మీకు నోటిఫికేషన్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. పాన్ ఇండియా వైడ్గా రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేయండి. అండ్ మర్చిపోకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది లైక్ చేసి కింద కామెంట్లో అయితే రాయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అడగండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.